భారత ప్రభుత్వం జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమం పెట్టుకుంటే ఆ జాతీయ జెండా కార్యక్రమాలకి పేరు వెనక ఒకటి ముంగటోటి కలిగించి వజ్రోత్సవాలు చేస్తామని చెప్పి వీళ్ళు కార్యక్రమం పెట్టుకున్నారు. 74 ఏళ్ళకి ఎవరైనా వజ్రోత్సవం చేస్తాడా? నిజంగా మీకు స్వతంత్ర ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణలో జాతీయ జెండా ఎగిరి 75 ఏళ్ళు అయింది అనేటువంటి అకలు మీకుంటే వచ్చే సంవత్సరం చేయాలి. 2028లో చేస్తాను. నాకు అందుకనే చెప్పాను నేను. దున్నపోయి దీని ఎగిరిపోయి దొడ్డ కట్టేయరు అంటారు. అట్లా మన మంత్రులంతా అట్లా తయారైంది. ఒక్కడన్నా సార్ తెలంగాణకు స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయింది సార్, మనం వచ్చే సంవత్సరం చేస్తే గౌరవంగా ఉంటుంది సార్, ఈసారి భారత ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని మనం చేద్దాం సార్ అని మాట్లాడేందుకు ఒక్కరికి కూడా చేత కాదు, ఒక్కరికి కూడా ధైర్యం లేదు. ఇగో ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన విధానం. అందుకనే నేను చాలా సందర్భాల లోపల మాట్లాడుతూ ఉంటే మిత్రులు, మీ జిల్లాకు సంబంధించిన కొంతమంది మిత్రులు అప్పుడప్పుడు టీవీ ఛానల్లోకి వస్తారు. ఈ మధ్యలో బంద్ అయ్యారు భయపడి. అప్పుడప్పుడు టీవీ ఛానల్లోకి వచ్చి నన్ను దిగ్గుమతికి నెట్టకుండా పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తాడు వాళ్ళకి వచ్చి అక్కడ నీళ్ల బాటిల్ పెడతారు. టీవీలో మధ్య మధ్యలో కొంత ఆగిపోతుంది అని చెప్పి నీళ్ల బాటిల్ పెడతారు మీరు ఇచ్చినట్టు. ఆ బాటిల్ తీసి మేము మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాం, మీరు ఎవరైనా రఘునందన్ దుబ్బాకలు వస్తలేవా అంటాడు ఆయన. నేను చాలాసార్లు చెప్పినా అది కిమ్లీ కంపెనీ బిస్లరీ కంపెనీ తయారు చేసిందే, అది మిషన్ భగీరథ నీళ్లు కాదు. ఒకవేళ ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తే ఈ శ్రీశైల నీళ్లు డబ్బాల నీళ్లు ఎందుకు వస్తున్నాయి, జీవని రావు అని చెప్పి చెప్తాను నేను ఆ ఎమ్మెల్యే గారికి. కానీ వినడు ఆయన చెప్పాలనుకున్నదే చెప్తాడు. ఇలా మనం పెట్టుకున్నటువంటి ధర్నా రైతు ధర్నా. నిన్న ప్రశాంత్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా మా ఎంపీ అరవింద్ గారిని మన రైతు వేదిక స్థలాన్ని ఒకటి మర్చిపోయింది ఆయన. ఉదయం 11 గంటలకైనా టైం మర్చిపోయింది తప్ప వేల్పూర్ చౌరస్తా రైతు ధర్నా, నిజామాబాద్ ఎంపీ ఇందూరు ఎంపీ వాళ్ళకి ఎట్లా రాదు అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అని చెప్పి మాట్లాడి ప్రచారం చేసిండు. బహుశా వాళ్ళ ప్రచారమే నమ్మినట్టున్నారు చాలా మంది రైతు మిత్రులు ఇక్కడికి వచ్చారు. ఇంకొంచెం కూడా ఎక్కువ మంది వచ్చేటోళ్ళు. మళ్ళీ ఎందుకు తక్కువ అంటే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంటే జాతీయ గీతాలాపన చేయాలని రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ఆపేసేది పోలీసులు. నేను జాతీయ గీతాలాపనకి వ్యతిరేకం కాదు, కానీ జబర్దస్తి చేసినటువంటి విధానం మంచిది కాదు. 11-15 నిమిషాలు కాపితే 45 నిమిషాలు ట్రాఫిక్ లో ఆగిపోయినాం. అట్లే నాకు తెలిసి మీ ఈ బాల్కొండ నియోజకవర్గంలో కూడా ప్రతి ఊర్లో ప్రతి సర్పంచ్ తోటి మైకులో చెప్పించారు ఏమని, మీరు రైతు ధర్నాకు పోకుంది, రేపు ఉదయం మనం జనగణమన వాడాలి అని చెప్పి. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు లేదా ఇక్కడ ఉన్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రుల ద్వారా మంత్రికి ఒక మాట చెప్పదలుచుకున్నా. తప్పకుండా జనగణమన వాడతాం. ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఎన్నికలు పెడితే అప్పుడు నీ ప్రభుత్వానికి మీరన్నా బ్యారికేడ్లు వేసి ఆపి రోడ్ల మీద బలవంతంగా జనగణమన వాడమన్నారు. కానీ రేపు మీరు ఇంటికి 10 లక్షలు ఇచ్చినా గానీ మీకు జనగణమన వాడేందుకు తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పేటోడు ఏమని, ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిసిన రాజ్యం బాగుండదని. వీళ్ళు ఎవరు వచ్చారు రోడ్డు మీదకి? రైతులు కాదా? వీళ్ళంతా బీజేపీ కార్యకర్తలు అని చెప్తారా బొద్దుకు ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి? అందుకని ఒకసారి ఆలోచించుకోవాలి. ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడిసినటువంటి రాజ్యం బాగుపడలేదు. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా, నీళ్ల సౌలభ్యం ఉన్న జిల్లా, నిజాం సాగర్ లాంటి జిల్లా, చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నటువంటి జిల్లా, రాష్ట్రానికి అంతా చక్కెరను పంపిన ఈ జిల్లా ఇలా ఏముంది? ఏం మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు? అన్ని చేసేసినాం, ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పుకున్నారని అడుగుతుంది. ప్రశాంత్ రెడ్డి గారు 2014 టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 10. ప్రశాంత్ రెడ్డి గారు మళ్ళీ నాలే ఫేస్బుక్ లైవ్ చూస్తుంటే జర రాసుకోన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2014లో ఒక పుస్తకం వేసిండు కేసీఆర్ గారు. ఏం చెప్పారు? ఇక మా ఎన్నికల మేనిఫెస్టో మాకు భగవద్గీత, మా ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిల్, మా ఎన్నికల మేనిఫెస్టో మా ఖురాన్ అని చెప్పిండు. 2014 టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 10. మీరు మర్చిపోతారన్న కాగితం కూడా తెచ్చుకున్నాను. నేను జనరల్ గా కాగితాలు పట్టుకొచ్చుకోమని నిజామాబాద్లో కాగితాలు తెచ్చుకున్నాను. ఇవాళ పుస్తకాలకి వెళ్ళి జిరాక్స్ తీసుకొచ్చాను. 2014 సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 10. సబ్హెడ్డింగ్ ఏం పెట్టారంటే, నిజామాబాద్ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడింది. 2వ పాయింట్, నిజామాబాద్ జిల్లా మూతలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు టీఆర్ఎస్ పార్టీ కట్టుబడింది. ఈ 2 దాళ్ళు ఎక్కువ వద్దీగా మీ ఊరికి వచ్చిన కాబట్టి మీ ఊరు ముచ్చంటే చెప్పుకోదాం. ఇదే పేజీలో మొట్టమొదటి లైన్ లో ఒకటి రాసిందన్న, రైతులకు కనీస ధరం ఇప్పించడానికి ప్రభుత్వం పరంగా జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటామని చెప్పింది.
ఈ 3 ముక్కలు దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు రేపు పొద్దున ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టు, కొద్దిగా కొత్త నీళ్ళు తాగుతారు, రంగు నీళ్ళు తాగుతారు, నాకు తెలియజేయడంగా ప్రజలకి ప్రశాంతంగా సేవ చేసి పొద్దున ప్రెస్ మీట్ పెట్టు. 2014 ఎన్నికల మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ మీ భగవద్గీత పేజీ నెంబర్ 10 మొట్టమొదటి లైన్ లో చెప్పింది, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇప్పిస్తాం, ప్రభుత్వం ఇతర పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఇబ్బంది కలుగుతాయి అన్నారు. దీనికి భారత పార్లమెంటులో ఇప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు పురుషోత్తమ్ రూపాల గారు లేచి మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా దగ్గర పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వడంలో తక్కువ ధర ఇస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద ఇక మాకు 10 రూపాయలు కావాలని దాకా ఉత్తరం రాయలేదు. ఏదో మీటింగ్లలో మాట్లాడి డయాస్ మీద చెప్పుకోలేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాల గారు నిండు పార్లమెంట్ లో చెప్పినటువంటి వీడియో ప్రశాంత్ అన్న నీ సెల్ ఫోన్ నెంబర్ నాకు పంపు, నేను నీకు ఆ వీడియోని ఇప్పుడు నీకు వాట్సాప్ లో పంపిస్తా, దాని కూడా ప్రజలు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. 2014 మా సార్ మర్చిపోయాను, మేము మర్చిపోయినాం. ఎందుకంటే కేసీఆర్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పింది, అవును బాయ్ నేను దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్న, చేయలేరు. 4.5 ఏళ్ళకి ఎలక్షన్లకు పోయినా జనం ఓటేసిరా లేదా, దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే కూడా నన్ను 2వ సారి గెలిపించిరా లేదా, ఎక్కువ సీట్లు వచ్చినాయా లేదా అంటాడు. ఇటువంటి మాటలు మాట్లాడతారని నేను 2018 ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రాసుకొచ్చుకున్నాను. 2014 మర్చిపోయిండు, 2018 మళ్ళీ పుస్తకం ఇచ్చిండు. తారీఖు చెప్తా ప్రశాంత్ రెడ్డి గారు, డిసెంబర్ 2, 2018 కేసీఆర్ గారు టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇది అని చెప్పి ఒక పుస్తకం ప్రకటించిండు. డిసెంబర్ 2, 2018 ఎలక్షన్లు ఎప్పుడైనాయి? 7వ తారీఖు 2018 రోజు అయినాయి. అంటే మీరు మేనిఫెస్టో ఇచ్చిన 5 రోజుల తర్వాత 7వ తారీఖు డిసెంబర్ 2018 ఎన్నికలైనాయి. 11వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. ఇంకా ఏం మాట్లాడింది, కొడుకేం మాట్లాడింది చెప్పే కంటే ముందు మేనిఫెస్టోలో ఏం రాసుకోవడం చూద్దాం. ఆ రోజు 2018 డిసెంబర్ 2 మీరు రిలీజ్ చేసినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ దాంట్లో ఏకకాలంలో రైతులకి ₹1,00,000 రుణం మాఫీ చేస్తా అన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు మీరు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, మా ఆర్మూర్ ఎమ్మెల్యే గారు వస్తారా, బోధన ఎమ్మెల్యే వస్తాడా, లేదా మా శాసన మండలి సభ్యురాలు వస్తారా, లేదా ముఖ్యమంత్రి గారు వస్తారా? 100 మంది పోలీసులతో వస్తారా, 1000 మందితో వస్తారా? మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరిని రమ్మంటే ఇద్దరం వస్తాం. మీ మేనిఫెస్టో పుస్తకంలో మీరు రాసిన మాట ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ ప్రతి రైతుకు వేస్తామని చెప్పిన ఈ మాట నిజమైతే ఏ గ్రామ పంచాయతీ ఏ చౌరస్తాలో రైతులకి రుణమాఫీ ₹1,00,000 జరిగిందో మీరు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రశాంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. నేను ప్రచారం రాలేదు, మర్యాదగానే మీరు వీడియోలో మాట్లాడారు కాబట్టి మర్యాదగానే మీకు సమాధానం చెప్పుకోదామని అనుకుంటా ఉన్నాం. మాకు సంస్కృతం వచ్చు, మాకు తమిళం వచ్చు, మాకు కన్నడం వచ్చు. మేము కూడా గిన ఏల్పూర్ చౌరస్తాలో వంట వార్పు చేసి సంబంధ వర్ణాలను తీసుకొచ్చి రోడ్డు మీద నేను కూడా ప్రశాంతంగా ఆ రోజు మేము మాట ఎప్పుడు మీకు సరిగా నోళ్ళు తిరగకపోతుండే నాకు మంచిగా తిరుగుతుండే. ఎవరన్నా మమ్మల్ని ఇటుకతోటి కొడితే వారి గన్నట్టు రైతు జవాబిస్తామని చెప్పినాం. ఇటుక జవాబు పత్తర్సగా అని చెప్పిన ముంగట 2 ఎస్కాట్లు వెనక 2 ఎస్కాట్లు ఉన్నాయని భయపెట్టిద్దామంటే ఎవరు భయపెడతాం మీకు సిద్ధంగా లేడు ప్రశాంత్ రెడ్డి గారు. మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడుతాం, మీరు బూతులు మాట్లాడితే మేము ఇంకా 2 ఎక్కువ మాట్లాడగలుగుతాం. కానీ మేము సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తాం. శాసనసభ్యులుగా ఒక మంత్రిగా మీకు ఇచ్చేటువంటి గౌరవం నేను ఇస్తాను. దాని అర్థం నాకు చేత కాదని కాదు. నువ్వు అడిగిన కదా వీడియోలో 4 సార్లు ఎందుకు రావాలో రైతులు మీ ధర్నాకని ఎందుకు రావాలో చెప్పుకుంటున్నాను. సోషల్ మీడియాలో పాపం రఘునందన్ వేల్పూర్ ఎక్స్ రోడ్ కొడుతుందంటే వీడియోల మీద వీడియోలు చేసి పెడుతున్నాను నేను పొద్దుకటి నుంచి. రఘునందన్ ఏం చేసాడు, రఘునందన్ ఏం చేస్తాడు, దుబ్బాకకి ఏం చేయలేనాడు, రఘునందన్ గీడేం చేస్తాడు అని అడుగుతున్నారు. నేను అడుగుతా, తెలంగాణలో మనమంతా రైతులం కాబట్టి రైతు భాషల్ని అడుగుతా ప్రశాంత్ రెడ్డి గారిని. ఆ సోషల్ మీడియాలో పెడుతున్న మా పెయిడ్ ఆర్టిస్టులందరినీ కూడా ఒక మాట అడగదలుచుకున్నాను. తెలంగాణలో ఏడైనా వ్యవసాయం చేసేవాడు ముంగట ఎట్లా పోతే వెనక రాయాలి గట్లే పోతుంది, గట్లే పోతుందా వేరే రకంగా పోతుంది. ముంగట లేసాలు పోతే వెనక రాయాలి కూడా గదే సార్లు వస్తుంది. అరవింద్ ఏడి పసుపు బోర్డు ఏది అని అడుగుతున్నావు. అరవింద్ గారు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చిన మాట 100% నిజం. మేమేం అబద్ధం చెప్తలేం, పారిపోతలేం. అరవింద్ గారు చెప్పింది మార్చి 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు చెప్పిండు. మీరు ఎప్పుడు చెప్పారు? మోర్తాడ్లో నీ ఎన్నికల సభ ఎన్నడైంది ప్రశాంత్ రెడ్డి? తారీఖు ఆగుతుందా నీకు? వీడియో పంపాలా? ఏం కొమ్ములు? 1 పసుపు కొమ్ము, 2 అల్లం కొమ్ము,
3 పచ్చ జొన్నలు 4 ఎర్ర జొన్నలు కూడా ఎవరు కొంటారు? ఐకేపీ కేంద్రాలతో కొనిపిస్తాం. మా మహిళా సోదరులకు ఉపాధిస్తాం. రైతన్నలకు అందరికి కూడా ఈ 4 పంటల్ని మేమే కొంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మోటార్ సభలు వస్తే అన్న వన్ని దండాలు పెట్టినారు. ప్రశాంత్ అన్న వీడియో పంపిస్తా. సార్ పక్కన గజం దూరంలో నిల్చొని ఇట్లా ఏదైనా అల్లంటున్నా పసుపు కొమ్మేది. నేను ఇలా అడుగుతున్నా. నేను మార్చి 2019లో నాటించి తప్పిన అరవింద్ అని అడుగుతున్నా. నువ్వు అంతకంటే ముందు డిసెంబర్ 2018లో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మోర్తాడు సభలో ఇచ్చిన పసుపు కొమ్ము కొనుగోలు, అల్లం కొమ్ము కొనుగోలు, ఎర్ర జొన్నల కొనుగోలు, ఇంకా మళ్ళా ఇంకేమన్నా పచ్చ జొన్నల కొనుగోలు యాడిపోయిందో చెప్పు. ముందుగా నువ్వు చేస్తే, ముందుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకి నువ్వు నిలబడి ఉంటే బరాబర్ 6 నెలల తర్వాత ఇచ్చిన మాట మేము 6 నెలల తర్వాత ముగిస్తాం. నువ్వు ఐకేపీ సెంటర్లతోటి పసుపు కొమ్ము, అల్లం కొమ్ము, ఎర్ర జొన్నలు, పచ్చ జొన్నలని కొనుగోలు చెప్పి ముందటి నాగలు కరెక్ట్ పోతే వెనకాల నాగలు కూడా బరాబరి అదే లైన్లో కానీ దుబ్బాకర నేను గెలిచి 2 ఏళ్ళు కాలే. కానీ నువ్వు గెలిచి 2.5 ఏళ్ళు అయింది. నిన్న కాక మొన్న గెలిచినోని నేను. నన్ను పట్టుకొని రఘునందన్ ఏం చేసిండంట సోషల్ మీడియాలో, రాని దుబ్బాకకి ఏం చేసిందో చూపెడతా. ఏమి నాగల్లేరు ఎట్లేని నాగల్లేరు ఎట్లేమని మా దుబ్బాకలు అడగాలి. మీరు కాదు అడగాల్సింది. ఏమడగాలి? బాల్కొండోళ్ళు నువ్వు ముఖ్యమంత్రికి దగ్గర కదా, బాగా దగ్గర దోస్తులు కదా, ఎప్పుడంటే అప్పుడు ఏ రూమ్ల కంటే ఆ రూమ్లకు పోయే అధికారం ఉంది కదా, అంత దగ్గర సన్నిహితం ఉంది కదా ముఖ్యమంత్రి గారికి. అందుకని పోయినసారి మంత్రి లేదని అదేదో చైర్మన్ ఇచ్చింది కదా అన్న విజయ్ భగీరథ చైర్మన్ ఇచ్చింది కదా. ఇవాళైతే మంత్రిలే కదా, నీ మంత్రిత్వ శాఖనే కదా. ఏం కడతావు నువ్వు? అయితే రోడ్లు వేయాలి, లేకపోతే బంగ్లాలు కట్టాలి. ఏం కట్టినావు నువ్వు? నేను సమాచార హక్కు చట్టం కింద కాగితం తీసుకొచ్చిన. ఎందుకంటే మళ్ళీ ప్రశాంత్ రెడ్డి మళ్ళీ మాట్లాడతాడు అన్నట్టు డబుల్ బెడ్రూమ్ కాగితం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.